సైదాబి, సాంబశివరావు, పద్మావతి, అశ్విని, మోతీలాల్, రాము, ఆదమ్మ, నీలమయ్య, సూర్యాపేటలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, మహబాద్లో నర్సయ్య, శ్రావణి, నాగభూషణం, ములుగులో మహేష్, మల్లికార్జున్, ఆదిలాబాద్లో భోజారాం, నారాయణపేటలో హనుమమ్మ, అంజిలమ్మ, నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది. అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య, పెద్దపల్లిలో పవన్, గోస్కుల కుమార్, కామారెడ్డిలో శివరాములు, సిద్దిపేటలో లక్ష్మణ్, కనకారెడ్డి, రంగారెడ్డిలో శేఖర్, మన్సూర్, 28 మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం. టేకులపల్లిలో కూడా ఇంకో 2 చనిపోయారు. ఈ 2 కలిపితే 30 అవుతుంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు 16 అని చెప్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం. ఇవాళ భక్తరామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్లలో మునిగిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి. సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము, సబితక్క కూడా ఉన్నారు, వివేక్ కూడా ఉన్నారు. సాగర్ కెనాల్ తెగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండ్రు. మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ను లేపాలి, ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి. ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది. దాంతో 133, 134 దగ్గర 2 చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 2000 ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టిండ్రో అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ సాగర్ కెనాల్ కొట్టుకపోకపోతుండే, 1000 ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే. కొన్ని 1000 ఎకరాల్లో నష్టం జరిగింది. ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో 30,000 ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు 30,000 ఇవ్వాలి ఎకరానికి అన్నాడు. మీరే కదా రెవెన్యూ మంత్రి, రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే. మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది. మీ నోటితోనే 30,000 ఇవ్వాలని ఆ రోజు అడిగారు. దయచేసి ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం, మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దిగిపోయింది. సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి. చాలా చోట్ల ఇసుక మేట పెట్టింది. ఆ పొలాల్లో ఇసుక మేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఇసుక మేట తీయాలంటే చాలా కష్టమవుతుంది, కనీసం వారికి 50,000 ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుక మేట పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం. ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు. అంటే ఇది నీ చేతగాంతనం. అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు. ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించడం అంటే మేము అర్థం చేసుకుంటాం. ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అసలు ఎక్కడ పోయినావు? మొన్న నువ్వు వరదలు వచ్చిన 24 గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు. కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే, సెక్రటరియట్కు రాలేదు, ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా. యు ఆర్ ఫెయిల్డ్. ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ యొక్క ఫెయిల్యూర్లో నీకు అంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి, నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు నువ్వు. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని 100 నోట్ల మేము విన్నాం. ఇవాళ ఏది మాట్లాడినా అంతే. రైతు రుణమాఫీ కాలేదంటే
హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు. లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీగా? నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం? వరదల్లో కూడా రాజకీయం చేస్తావా? నేనేం మాట్లాడిండు మీరు చూడలేదా బ్రదర్? సూర్యాపేటలో మా మీద బురద చల్లిండు, పొద్దున చిట్చాట్లో మమ్మల్ని తిట్టిండు. నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ్రా బైసాబ్? మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిరు. బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు 2 జిల్లా మంత్రులు, 3 ముఖ్యమంత్రి, 6 ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిండ్రు. గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంటి? ప్రతిపక్షాలు తిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి. ఒక అమ్మాయి రిషిక మన వీడియో నుండి రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు, దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అయితే మన సూర్యాపేట జిల్లా పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు. ఇవాళ కడగడానికి నీళ్లు కూడా రావట్లేదు. ఏం చేస్తున్నారు? వరద తగ్గి దాదాపు 48 గంటలైనా ప్రజల్ని ఆదుకోరా? అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి కదా. అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.